సేవకుడు ఏం చేశాడు మాకు పాస్టర్ గారు, ఏం చేశాడు మాకు పాస్టర్ గారు అంటాం కదండి. పాస్టర్ గారు బుద్ధి నేర్పుతాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ఒకప్పుడు ప్రభు వాక్యము మనకు రాకముందు, ప్రభు యొక్క సందేశాలు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు, అప్పటికి ఇప్పటికీ మన బుద్ధిలో ఏమైంది? మార్పు వచ్చింది. అందుకే పాస్టర్ గారు బుద్ధి నేర్పువాడు అని రాయబడింది. అయితే ప్రియులారా, ఆ బుద్ధి నేర్పేవాడు మాకొద్దు అన్నాడు యోవాషు. ఆ బుద్ధి నేర్పేవాడు మాకు వద్దు అని అన్నాడు. రండి ఒకసారి చూపిస్తాను. మొదటి విషయానికి వెళ్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయము 24వ అధ్యాయము. పాస్టర్ గారు చెప్పిన మాట చదువుదామా? ముందు 20వ వచనం చదువుదాం. 20వ వచనం చదువుదాం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు దేవుని ఆజ్ఞలు మీరుతున్నారు? మీరు వర్ధిల్లరు. ఆగండి. యెహోయాదా అనబడే పాస్టర్ గారు చనిపోయారు. ఆయన బుద్ధి నేర్పేంత వరకు యోవాషు బానే ఉన్నాడు. ఆ పాస్టర్ గారు చనిపోగానే వాళ్ళ కొడుకు పాస్టర్ అయ్యాడు. ఆయన పేరు జకర్యా. ఇప్పుడు ఆయన దారిలోనే ఈయన కూడా నడుస్తూ చెప్పాడు, మీరు దేవుని ఆజ్ఞను మీరుతున్నారు, అది మనకు మంచిది కాదు, వర్ధిల్లరు అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? నిజమే, మాకు బుద్ధి నేర్పి మంచి దారిలో నడవడానికి, మరలా మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, మన జీవితాలు బాగుపడే స్థలం ఏదైనా ఉంది అంటే అది దేవుని మందిరమే. మీరు ఇక్కడ 2 గంటలు కూర్చుంటారు, 3 గంటలు కూర్చుంటారు అనేది సమస్య కాదు. కానీ ఈ మాటలు మీ మనస్సులో పెట్టుకుంటే మన జీవితాలు చాలా ప్రభావితం అవుతాయి, దీవెనకరంగా అవుతాయి. నేను మొన్నటి దినాన జేమ్మ కాలనీకి వెళ్ళినప్పుడు మన సంఘస్థుల అక్క మాట్లాడుతూ, అక్కడ కడుతున్న ఒక చిన్న ఇల్లు ఎంత బాగుంది, ఒక చిన్న బెడ్రూము, హాలు, కిచెన్, అది ఇది అంటుంటే నేను ఒక మాట చెప్పాను, అక్క ఒకప్పుడు మన చర్చి కూడా బాగలేదు, మనం వెనకాల గ్రౌండ్ తీసుకున్నాం ఏదైనా భోజనాలు, కానీ అది బాగలేదు, ఇది బాగాలే, అక్కడ బాగలేదు, మందిరం అంతా కారుతూ ఉంటే అక్కడక్కడ బకెట్లు పెట్టుకున్నాం, పరిస్థితులు అననుకూలంగా ఉండేవి మనకు. కానీ మీరు గమనించండి, దేవుని పాదాలు పట్టుకొని చక్కగా నమ్మకంగా ఎదిగాం. ఈరోజు మందిరము అందంగా తయారైంది, కూర్చునే గ్రౌండ్ అందంగా తయారైంది, నిరుపయోగంగా ఉన్న ఈ స్థలము అందంగా తయారైంది. అంటే ఒక స్థలాన్ని రూపము లేని దానికి ఒక అందాన్ని ఇచ్చినప్పుడు, దేవుని వాక్యం ఇది అని చెబితే ఆ వాక్యానికి ప్రతిస్పందిస్తే జీవితాలు కూడా ఏమవుతాయి? బాగవుతాయి. అది బుద్ధి నేర్పడం అంటే. ఒకప్పుడు మనకు విచ్చలవిడి జీవితం, ఎవరా మనకు పెద్ద, ఎవరు పెద్ద అనుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? అమ్మో ప్రతిదాన్ని దేవుడు చూస్తున్నాడు, ఆయన పెద్దరు, ఆయన మాటలు సేవకుడు చెప్తున్నాడు, ఇలాగ చేస్తే దేవుడు పిల్లలకు శాపమట, మన కుటుంబాల మీద శాపము ప్రారంభమవుతుంది అని హెచ్చరికలు చేస్తున్నాం. ఇది బుద్ధి నేర్పడం. ఆ బుద్ధి నేర్పే యెహోయాదా చనిపోగానే అతని కొడుకు అన్నాడు, అలారా ఇది మంచిది కాదు, ఇలాగ తప్పుదారిలో నడిస్తే వర్ధిల్లరు అని అన్నారు. వీళ్ళేం చేయాలి? వర్ధిల్లమా, అయితే సరి చేసుకుంటాంలే అనాలి. వాళ్ళు ఏం చేశారో చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. అందుకు అతని మీద కుట్ర చేసి, రాజు మాటను బట్టి. ఎవరు ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చింది?
యోవాషు అనబడే రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. 22 ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును అనగా కృతజ్ఞత లేనివాడై అతని కుమారుని చంపించెను. అతడు చచ్చిపోయినప్పుడు ఒక మాట అన్నాడు, యెహోవా దీని దృష్టించి దీని విచారణలోనికి తెచ్చునుగాక అనెను. బాగా బతకండ్రా అంటే కుట్ర చేసి ఏం చేశారు? కుట్ర అనేది ఎట్లుంటుందంటే 10 మంది ఒక చోట పోగైతారు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక 4-2 ఒక చోట పోగైతారు. ఒకడే చేసేది కుట్ర కాదు. ఒకడే ఎప్పుడు కుట్ర చేయలేడు. ఎన్ని చూస్తున్నాం మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత? భార్య అక్రమ సంబంధంలో ఉంది, భర్తను చంపడానికి ఎవరితో అయితే అక్రమ సంబంధం కలిగిందో వాడితో ఏం చేసింది? కుట్ర చేసింది. వాళ్ళిద్దరు కలిసి నలుగురిని కలుపుకొని కుట్ర చేశారు. ఈ కుట్రలన్నీ అప్పుడప్పుడు అక్కడక్కడ కూర్చొని చేస్తారు. అవు కొంచెం ఎక్కువైందిరా పాస్టర్ మన మీద, ఇప్పుడు ఏం చేద్దాం, మనం దాడి చేద్దాం, నేను ఎల్లు సాధించుకొని వస్తా. ఒకవేళ నా సాధన జరగలేదనుకోండి, మీ వెనకల నా వెనకల అంతా ఏమన్నారంటే జిందాబాద్ జిందాబాద్ అంటే జిందాబాద్ అనాలి, డౌన్ డౌన్ అంటే డౌన్ డౌన్ అనాలి. బాగుపడడానికేనది. కుట్ర చేశారు, చంపారు. కానీ ఆయన చచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు, దేవుడు మీకు చాలా మేలు చేశాడు, దానికి మేము చెప్పిన వాక్యమే మీరు మరిచారు అని అన్నాడు. ఇప్పుడు చెప్తాను, కృతజ్ఞత లేకపోతే ఏమి జరుగుతుందో మొదటి విషయం చెప్పమంటారా? 23 వచనం దినవృత్తాంతంలో 2వ గ్రంథం 24-23 ఏం జరుగుతుందో చూద్దాం. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను. వారు యూదా దేశం మీదికి యెరూషలేము మీదికి వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకొనిన కొల్ల సొమ్మంతయు దమస్కు రాజు నొద్దకు చాలు ప్రియులారా. మొదటి విషయం కృతజ్ఞత లేకపోతే అపజయం. అంతకుముందు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు అపజయం లేదు. కానీ మీరు దేవుని మాట మీరుతున్నారు, ఇది మంచిది కాదని ఎప్పుడైతే చెప్పారో, చెప్పగానే తిరగబడి చంపారో, ప్రారంభమైంది అపజయం. అంటే జీవితంలో సక్సెస్ ఉండదు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి ప్రభునందు ప్రియులారా, నువ్వు దేవుని పనికి ఇబ్బంది కలిగిస్తే నో సక్సెస్. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఇక్కడ నుంచి తిరగబడి, సేవకుని మీద తిరగబడి, ఈ ఊరు ఇడిచిపెట్టి విజయవాడ, రాజమండ్రి ఎక్సెట్రా మొత్తం అన్ని ఊర్లు తిరిగి వచ్చారు. మన దగ్గర కూడా ఒక సోదరుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా భలే సక్సెస్ అయ్యాడు. చేతులన్నీ కాలిపోయాయి, ఆకులు పట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకు? మీరు అనుకుంటారు, ఏందబ్బా అన్న పెద్దగా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఏందబ్బా అతని సంగతి. గుర్తుపెట్టుకోండి, నా ఇంటి పని చేయించుకుంటే, లేదా నా ఇంటికి మేలు చేయండి అంటే, నా ఇంటికి కృతజ్ఞత ఉండండి అంటే దేవుడు కూడా పట్టించుకోడు. నన్ను వచ్చి తంతానే పట్టించుకోడు. నేను చెప్పే దేవుడికి నువ్వు కృతజ్ఞత లేకోకుండా నా మీద తిరగబడ్డావు అనుకో, ఇప్పుడు ఎంటర్ అయ్యేది, కలుగ చేసుకునేది దేవుడు. అవునండి. అందుకే నేను కూడా నాకన్నా బలహీనంగా ఉన్న సేవకుల మీదకి వెళ్ళను. నేను జయమ్మ కాలనీలో మందిరాన్ని అడ్డుపడితే ఆ మందిరంలోంచి ఒక అతను బయటికి వెళ్ళిపోయాడు, మిలిటరీ అతను. వాడు అన్నాడు, ఏం వరకుడే ఉండా అంటున్నా, మందిరం ఎక్కడ ఉండకూడదా, తన్నం పా అన్నాడు మన చర్చిలో ఒకరితో. అయ్యా మేము పోయి మాట్లాడేమో వాంతో అన్నారు. వద్దు, వదిలేయండి, ఆయన చూసుకుంటాడు. వాళ్ళ చర్చి నుంచి బయటకు వచ్చిన అతను కూడా కొంచెం ఇబ్బంది కలిగించాడంట. అతను మాట్లాడుతాడు. ఎవరు మాట్లాడద్దబ్బా, మాట్లాడే దేవుడు నాడు, కొంచెం వెయిట్ చేయండి అన్న. అమ్మ, నాన్న, అక్క, బావ ఇవన్నీ చెప్పగలను నేను, వీళ్ళందరూ కృతజ్ఞతలు ఉండాలని.
నేను ఒక్క సేవకుడి గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచిది మీకు ఉండొచ్చు. ఒక సేవకుడి ఎడల కృతజ్ఞత లేకపోతే మొదటిది ప్రభునందు ప్రియులారా అపజయం, రెండవది ఆర్థిక ఇబ్బందులు. క్రమము నేర్పేవాడు లేకపోతే గుర్తుపెట్టుకోండి ప్రియులారా, విచ్చలవిడి. మా ఇంట్లో టీవీ ఉంది. మీ ఇళ్ళలో ఉన్నాయండి. మా ఇంట్లో ఒక చిన్న టీవీ ఉంది. మేము దాన్ని ఒక డిష్ 300 రూపాయలు వేయం మేము నెలకు. 110 రూపాయలే వేసేది నేను. ఎందుకో తెలుసా? వార్తలు, మా వాడు ఎప్పుడన్నా బొమ్మలు చిన్న చిన్న పిల్లల మాదిరి అవి పెట్టుకుంటారు, డిస్నీవి. అవి రెండే వస్తాయి. ఇప్పుడు 10th క్లాస్ డిసెంబర్లో చెడిపోయింది. మా టీవీ డిసెంబర్లో చెడిపోయింది. ఇది ఏ నెలలో చూసుకోండి. అది అట్లే గోడ మీద ఉంది. ఇప్పుడు అది ఆన్ చేసినా వాడికి 10th క్లాస్ ఇబ్బందులే. ఆ రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి వచ్చి ఆ బొమ్మలు పెట్టుకోవడము. సరే, నేను ఆ టీవీ ఎందుకు పెట్టుకున్నామంటే అప్పుడు మన పులివెందలకు వాక్యం వచ్చేది, మన ప్రార్థన ఛానల్. కొన్ని అననుకూల పరిస్థితులను బట్టి ఈ బెల్ట్ ఇట్లా వేంపల్లి పులివెందల ఛానల్ తీసేశారు. సరేలే, వార్తలు ఏముంది చూడకోకుంటే, ఏదో ఫోన్లో ఏమన్నా అవసరమైతే న్యూస్ వస్తే చూద్దాం. ఇప్పుడు మన ముందు మందిరం అనేటువంటి కాన్సెప్ట్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో చుట్టూ తిరుగుతా, అది ఒకవేళ 1000 అవుతుందా 2000 అవుతుందో అది వేరే విషయం. ఇప్పుడు మాకు అవసరం లేదు అన్నప్పుడు ఇబ్బంది ఆర్థిక డబ్బులు కాదు. ఇప్పుడు మాకు అవసరం లేదు అన్నప్పుడు సైలెంట్ గా ఉండొచ్చు. ఇప్పుడు మీకు చెప్పమంటారా, మీ ఇళ్లలో అనవసరమైన వస్తువులు చాలా తెచ్చుకొని గోడల మీద ఎక్కి ఉన్నాయి. ఇంత సెరవు కొనింటారు, ఒకరికి ఒక పూట బోండి పెట్టింటారు. క్రిస్మస్ అవ్వద్దు దించుతారు, కడుగుతారు, మళ్ళీ పైకి ఎక్కిస్తారు. ఏంటి కొన్నారు? పక్కింటి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లో ఉండాలంతే. ఏ పొద్దున్న పాస్టర్ గారితో పాటు ఒక 10 మందిని పిలిచి, మా ఇంట్లో దేవుడు మేలు చేశాడన్నా, రండి భోంచేద్దురు, మా చేతి వంట తిందురా అని పిలిచినారా? అదట్టే ఉంటాయి. ఎందుకు కొన్నారు? ఇంటి ముందు బండు తోసుకుంటా వచ్చింది, కంతులు కనన్నా కొనింటారు. వాళ్ళ ఇంట్లో ఉంది, మన ఇంట్లో లేకపోతే ఎందుకు అంటారు. మన ఇంట్లో ఒక 4 అరవల క్యారీ ఉంది. ఎప్పుడు మా ఇంటికి 4 అరవల క్యారీలు భోజనాలు ఏం పంపరు మీరు. అట్లాంటివి 3-4 కొని పెట్టుకుంటారు. ఎక్కడ? ఆర్థిక మాంద్యం. అందుకే ఇప్పుడు యుద్ధం వస్తా అంటే పుల్లలు ఎరకచ్చుకోపోండి అంటున్నారు అందరూ. ఏమరకచ్చుకోవాలంట? పల్లెలకు పోయి పుల్లలు ఎరకచ్చుకొని ఎందుకని వీళ్ళు పెట్టుకోండాలి. నేను కూడా మా ఆయనకు చెప్పాను, ఎవరన్నా చర్చిలో గ్యాస్ సిలిండర్ అడుగుతారమో లేదని చెప్పు, వంటలకు దాళ్ళకు దీళ్ళకు తెచ్చుకోమని చెప్పు. మన సిలిండర్ తీసిపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాక, ఎందుకంటే సహజంగా మన వాళ్ళకి ఇందాక చెప్పుకున్నాం కదా, కృతజ్ఞతాహీనులని. రేపు ఇస్తామని చెప్పిపోతారు, మళ్ళీ ఫోన్ చేసిన దానిక రారు. ఒకవేళ పొరపాటుగా అడిగినాం అనుకో, ఆడ గ్యాస్ లేదంటారు. ఈడేదైనా పనికి అవసరమై ఉంటుంది. ఇప్పుడు ముఖాలు అది కృతజ్ఞతాహీనంటే అదేం ఏం వేరేం లేదు. ఇచ్చాంలే పెద్ద ఏంది? ఇచ్చాంలే పెద్ద. ఏం పెద్ద కాదు. వద్దని చెప్పబ్బా, మన వరకు ఉన్నది చాలు. అంటే నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు కృతజ్ఞత లేకపోతే. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఇప్పుడు అమ్మా నాన్న మనసును కూడా మీరు గాయపరిచిన ఆర్థిక ఇబ్బందులే. భార్యాభర్తల జీవితంలో మనస్పర్తలైన ఆర్థిక ఇబ్బందులే. మొదటిది అపజయం, రెండోది ఆర్థిక. మీరు ఎవరినైనా పాస్టర్ ఒక్కరినే పెట్టుకోవద్దు. అమ్మా నాన్న కృతజ్ఞతగా లేరా, మీకు ఖచ్చితంగా అపజయాలే. రెండోది ఆర్థిక ఇబ్బందులే. మీ చేతిలో భార్య ఉందిలే, నోరులేందిలే అని చెప్పి డబ్బా 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 అని గుళ్ళు గంట కొట్టినట్టు కొడతా అంటారా, మీకు ఆర్థిక ఇబ్బందులే. లేదు, మీకు కోపం వచ్చి మీ భర్తను కొడతానారా, మీకు ఆర్థిక ఇబ్బందులే. చెప్పాను కదండి, ఆలి ఏడ్చిన సంసారం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, జీవితంలో వృద్ధి రావు. కొంతమంది ఆడపిల్లల్ని ఏడిపేయడం మొగతనం అనుకుంటారు. ఎవర్రా చెప్పారు? ఫుల్
తెలియనప్పుడు నేను ఒక ఫూల్నేనండి, ఒప్పుకుంటాను నేను. కానీ నా దేవుడు తెలియచేసిన తర్వాత తప్ప గద్దిస్తాను, మళ్ళా రిపీట్ అవ్వద్దు, దట్స్ ఆల్, అంతే. ఉండేదే ఇంట్లో లింగులింగమని 2, 3, 4 ఉంటారు, ఒక్కరిని ఒకరు రాసి రంపన పెట్టుకుంటా అంటారు. కొంతమంది నాతో చెప్పిన మాట చెప్తున్నానండి, నాతో చెప్పిన మాట, నాతో అన్నమాట, మా కుటుంబం దగ్గరకు వచ్చి అన్నమాట, మా ఇంట్లో మా నాన్న ఉండగా మేము బాగుపడం, వాడు చస్తే మేము బాగుపడతాం. ఎంత దారుణం అండి. అంటే ఇప్పుడు ఇంటికి సమస్యను సృష్టించేటటువంటి వ్యక్తి యజమానుడైతే ఎట్లా? సమస్య సృష్టించే వ్యక్తి యజమానురాలైతే ఎట్లా? ప్రేమ ఆప్యాయతలు ఎక్కడ కరువైపోతున్నాయి? ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, తిన్న గిన్నె తీసేసుకోరు కదండి, తిన్న గిన్నె తీసేసుకోరు. కడుగుతాదిలే వాడే, లేకపోతే అమ్మే కడుగుతాదిలే. నువ్వు ఎందుకు కడుక్కోకూడదు? హాస్టల్ తన్ని కడిగిస్తారంతే. దేవునిందు ప్రియమైన వాళ్ళు, ఇంకా మీరు ఎవరినైనా సేవకుడు ఒక్కనే పెట్టద్దు, అమ్మకు కృతజ్ఞత లేకపోయినా, పరిచర్య చేస్తుంది కదండి, కృతజ్ఞత లేకపోయినా. నాకు చెప్పారండి, మన దగ్గర ఉన్న బిడ్డలే, మా అమ్మను మేము ఎంత బాధ పెట్టామో ఈరోజు మా పిల్లలు మమ్మల్ని అంత బాధ పెట్టారన్నా. ఇక్కడే వాక్యం వింటా ఉన్నారు ఇప్పుడు ఆ బిడ్డలు. ఆ రోజు మా అమ్మ మా నాన్న ఏడ్చి కాలు పట్టుకున్నప్పుడు మాకు కనికరం రాలేదన్నా, మా కళ్ళకు పొరలు కమ్మాయి. ఈరోజు అదే పరిస్థితి మేము చేసేటప్పుడు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు అని నా మనసు వేదన చెందుతుంది. ఈరోజు నీ ఇంటికి వచ్చిన ఒక ఆడబిడ్డను నువ్వు ఏడిపిస్తున్నావంటే నీ రక్తములో నుంచి వచ్చిన బిడ్డను కూడా ఒకరు తప్పకుండా ఏడిపించడానికి లేవనెత్తుతాడు దేవుడు. అపజయం, ఆర్థిక ఇబ్బందులు ప్రభునందు ప్రియమైన వార్లవి ఎందుకు కలుగుతాయి? కృతజ్ఞత లేకపోవడం. మాకు అప్పులయ్యే, ఏమండి దేవునికి వచ్చి మందిరాలు కట్టించారు మీరు అప్పులు, కానీ కొంతమంది అప్పులు అనేవాళ్ళు. భయభక్తులు లేని జీవితం. అప్పు చేసి ఆడంబరాలు చేసావు కానీ అప్పు కాదులే, ఎప్పుడైనా ఒక ధారాళంగా ఇదిగో ఇది దేవుని భాగమని విత్తావా? ఎందుకు రావు ఆర్థిక ఇబ్బందులు? ఎందుకు రాదు జీవితంలో అపజయం? దేవుని ప్రియమైన వారలారా, ఒకసారి దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నప్పుడు యోవాసు మొదట అపజయ పాలయ్యాడు, రెండవది ఉన్న బంగారం అంతా అమ్మేసి బికారి అయ్యాడు, బికారి కాగానే చచ్చాడు. కొంతమందికి రోగాలు ఎందుకు వస్తాయి చెప్పండి పక్క సహోదరులకు? ఇంట్లో లెక్క అయిపోయినా రోగాలు వచ్చాయి కదమ్మా, ఇంట్లో డబ్బు అయిపోయినా. అంటే ఇంట్లో డబ్బు అయిపోకుండా ఉంటుందా? సరుకులు తెచ్చుకున్నారనుకోండి, అమ్మా అంతైనా సరుకులు. వెరీ సింపుల్, ఆ హిమాలయాలకు వెళ్ళిపోయి గోసి పెట్టుకొని ఏం లేకుండా గాలి తిని బతకండి. డబ్బులు అయిపోకూడదు. ఎందుకనే సరుకు తినేది నువ్వే, తినేది నువ్వే. అమ్మ ఆడబిడ్డలు, రోగాలకు కారణమైనటువంటి నూనెలు కింటాలు పోయాకండి అమ్మా, కింటాలు పోయాకండి. పూర్వపు దినాల్లోనే మేలు. అత్తగారు 50 గ్రాములు కొలిసిస్తే మర్యాదగా దాంతోనే కాపురం చేయాల కోడలు. ఈరోజు అట్టలే, ఋషి ఉండాలని బయట వాడు ఆ గబ్బాయిలు ఈ గబ్బాయిలు తెచ్చి పెను మీదేసి ఇసిరినట్టుగా మన వాళ్ళు రుచిగా చేసేది రాకపోయి నూనెను గుమ్మరియడం. ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో ఎంత మీకు తెలుసా? మన కాలనీలో గొర్రెలు ఆనందంగా బ్రతకలే, మేకలు ఆనందంగా బ్రతకలే, మీ పుణ్యమాని పందులు ఆనందంగా బతుకుతున్నాయి. యజమానులు పెట్టట్లా, యజమానులు కొన్నారు, భోజనం మనం పెడతాం. ఒక్కొక్క అమ్మ పొద్దున లేస్తానే ఇంత అన్నం తీసుకొచ్చి
డబల్ మన పడేస్తుంది. కష్టపడితే కొద్దిగా తెలిసేది, కష్టపడం మనం. దేవుని యందు ప్రియమైన వారలారా, ఇది చెప్తాడండి దేవుని సేవకులు, ఈ బుద్ధి నేర్పుతాడండి. మాకొద్దు ఈ బుద్ధి. ఇప్పుడు అపజయం, అసమాధానం అక్కడే రాయబడింది మొదటి దాంట్లోనే. రెండవది ఆయన చెప్పాడు ఆర్థిక ఇబ్బందులు. మూడవది చెప్పి ముగిస్తాను. కీర్తనల గ్రంథం 55వ కీర్తన, కీర్తనల గ్రంథం 55వ కీర్తన 23వ వచనం చదువుదాము. 55:23. దేవా, నాశన కూపంలో నీవు వారిని పడవేదు. రక్తాపరాధులను వంచకులు అంటే ఎవరంటే కృతజ్ఞత లేనోళ్ళని అర్థం, పర్యాయపదం. సగము కాలమైన బ్రతుకరు నేనైతే నీ యందు నమ్మిక. మూడవది ప్రియులారా, అకాల మరణం. మొదటిది అపజయం, రెండవది ఆర్థిక ఇబ్బందులు, మూడవది అకాల మరణం. ఎవరికి? కృతజ్ఞత లేనోళ్లకు. అర్ధాంతరమైన చావు అంటారు మన భాషలో. బైబిల్లో ఎవరైనా ఉన్నారన్నట్టు వాళ్ళు. తర్వాత మీరు సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం చదవండి. మొదటి 6 వచనాలు. అబ్షలోము కనపడతాడు. అబ్షలోము తండ్రికి అవిధేయుడు, కృతజ్ఞత హీనుడు. అందుకే అబ్షలోము చాలా అందగాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ లోపము లేదని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అందగాడే కానీ కృతజ్ఞతాపరుడు కాదు. పిల్లలు, మీకు తెలుసా, అమ్మా నాన్నను ఏడిపించుకుంటే మనం జీవితంలో వృద్ధిలోనికి రాం. ఎప్పుడైనా మీరు గమనించి చూడండి, ఎంతమందిని మనం చూస్తున్నాం. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, వాళ్ళు కూడా వాక్యం చూస్తారు కాబట్టి చెప్పట్లా. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను ఏడిపించి, బాధపెట్టి, అట్లా కాదు, ఏడిపించి, బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి, ఏడిపించి 2,30,000 రూపాయలు పెట్టి బుల్లెట్ కొన్నాడు. అరే, అందరూ కాలేజీకి ఎంచక్కా నడుచుకుంటా పోతున్నారు, నీకెందుకు ఇప్పుడు బుల్లెట్? ఇప్పుడు మన పరిస్థితి బాగలేదు, ఇల్లు కట్టుకున్నాం, కొంచెం ఆర్థిక ఇబ్బందులు అని చెప్తే అన్నం బంద్ చేశాడు. కంతు కట్టుకోవచ్చులే అన్నాడు. ఎన్ని చెప్పాలా అని చెప్పారు. వానికి తోడు అమ్మ, ఉన్నీలెబ్బా కట్టుకుందాం కానీ కొని. అమ్మా, గుర్తుపెట్టుకోండి, నాన్న గద్దించేటప్పుడు అమ్మ అడ్డుపడి ఉన్నీలే వాడు తెలుసుకుంటాలి అంటే వాడు నాశనం కావడానికి కారణం నువ్వే. సహోదరులారా, వాళ్ళు గద్దించినప్పుడు మీరు వెనకేసుకొచ్చారా, వాడు నాశనం కావడానికి కారణం మీరే. అలా చేయకూడదు. మీ నాన్న బాధ ఇదిరా అని చెప్పాలి. ఈరోజు చాలా మంది చెడిపోయేది ఏంటంటే, నాన్న గద్దిస్తా అంటాడు, మీ నాయన అంతేలేరా, మీ నాయన అంతేలే, నేను ఉండాలి అంటది అమ్మ. నువ్వు ఉంటావు, కొద్ది కాలమైన తర్వాత వాడు ఉండడు. నువ్వు ఉంటావుమా, వాడు ఉన్నాడు. ఎందుకు? బెడ్ మీద, మంచాల మీద ఉంటాడు. దేవుని బిడలారా, ఒక దైవ సేవకునికి కృతజ్ఞత లేని యోవాషు 19 సంవత్సరాల్లో రాజు అయ్యాడు, తొందరగా చచ్చిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఇది మంచి, ఇది చెడు అని చెప్పిన సేవకులు మాకొద్దన్నారు. వద్దంటే బానే ఉండు, రాళ్ళేసి చంపారు. ఈరోజు చాలా మంది రాళ్ళేస్తున్నారు. అసలు ఎందుకు పోతున్నారు మీరు మందిరానికి? ఏమంటే నేను ఇక్కడ క్లబ్ నడుపుతానన్నా, పబ్బు నడుపుతానన్నా, లేకపోతే క్లబ్బులకు వెళ్ళండి చెప్తానన్నా, పబ్బులకు వెళ్ళండి చెప్తున్నానా? బ్రతుకులు బాగుండే మాటలు చెప్తుంటే. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని మరిచిన వారి స్థితి హీన స్థితి, దేవుని మరిచిన వారి స్థితి మరణకరమైన రోగం, దేవుని మరిచిన వారి స్థితి మరణమైతే, ఇప్పుడు సేవకులుగా లేదా తల్లిదండ్రులైనా ఇంకొకరు ఎవరైనా సరే వారిని మరిచిపోతే, మొదటిది అపజయం, రెండవది ఆర్థిక ఇబ్బందులు,
మూడవది అకాల మరణం. కృతజ్ఞులమై ఉందాం ప్రియులారా, కృతజ్ఞులమై ఉందాం. 10 మందిని బాగు చేశాడు దేవుడు, ఒక్కడే వెనక్కి వచ్చాడు. ఆ ఒక్కరిలో నువ్వు నేను ఉంటే ఎంత బాగుంటుంది. బాగుండడం కాదు, నేనుంటా ప్రభు ఆ ఒక్కనిగా, నా కుటుంబం ఉంటుంది. నా కుటుంబం ఎప్పుడు ఆ ఒక్కరి స్థానంలో నేనుంటా. నోవాహు ఒక్కడే కాదు రక్షించబడింది, తన భార్య, తన 3 కొడుకులు, 3 కోడన్లు, అందరూ కృతజ్ఞులై ఉన్నారు. ఎగతాళి చేశారు. ఏ ముసలోడా పిచ్చి పెట్టిందా నీకు, ఎండలు ఏమైనా కాస్తుంటే వర్షాలతో భూమి అంతా మునిగిపోతుందంటావేంటి అన్నారు. దేవుడు చెప్పాడు, చేశాడంతే. మునిగిపోయేటప్పుడు తలుపులు కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఎదలు బాదుకున్న వారు ఉన్నారు, కానీ గడివి పెట్టినవాడు దేవుడు కాబట్టి కృతజ్ఞతాహీనులంతా అంతమైపోయారు. దేవుని బిడ్డలారా, మనం ఎన్నో మేలులు దేవుని ద్వారా పొందుకుంటున్నాం. ఇక సేవకుడు ఒకటే చెప్పాను, ఎందుకంటే ఒకవేళ అత్త గురించి చెప్తే కోడలకు మంట, అమ్మా నాన్న గురించి చెప్తే పిల్లలకు మంట అని, ఆ మంట ఏదో నా మీదనే పెట్టనీలే అని చెప్పి నా మీద వేసుకొని చెప్పా. నేను మిమ్మల్ని చెరుపు చేసే వ్యక్తిని, చెడగొట్టే వ్యక్తిని, చెడుదారులు నడిపించే వ్యక్తిని ఏమాత్రం కాదండి. యెహోయాదాని బుద్ధి నేర్పువాడైతే, జకర్యాని బుద్ధి నేర్పువాడైతే, మేము బుద్ధి నేర్పు వాళ్ళమే కానీ బుద్ధులు చెడగొట్టే వాళ్ళం కాదు. చెడగొట్టే స్వభావాలు మా దగ్గరకు వచ్చిన మేలే చెప్తాం. కారణం ఏంటంటే దేవునికి లెక్క చెప్పాలి కాబట్టి. ఏదో కడుపు కోసమో జోబి కోసమో అబద్ధాలు చెప్పి ఎవడు ఎట్లా పోతే నాకెందుకులే అని అంటే, మందలోని గొర్రెలన్నిటికీ కాపరికి ఎంత బాధ్యత వహించాలో, కుటుంబానికి తల్లిదండ్రులు ఎంత బాధ్యత వహించాలో, సంఘ కాపరిగా దేవుని ఎదుట నిలబడ్డప్పుడు ఎందుకు ఇలాంటి విషయాలు చెప్పలేదు అని అన్నప్పుడు తల వంచుకొని 2 శిక్ష పొందాలండి. మేము నీకు ఒక భాగమే. యాకోబు 3లో రాయబడింది, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కావద్దు. చెప్తారు కానీ చేరండి, అలాగొద్దు. ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని మరవద్దు. సేవకుడు చెప్పే దేవుని మాటలు మరవద్దు. నన్ను మర్చిపోయినా పర్లేదు, మమ్మల్ని మర్చిపోయినా ఏం పర్లేదు, కానీ మేము చెప్పిన దేవుని మాటలు మరవద్దు. అవి మన బతుకులను బాగు చేస్తాయి. ఒకప్పుడు స్థితి కన్నా ఈరోజు మెరుగుగా ఉందా? కేవలం దేవుని మాటలే, సేవకుడు నోటి వెంట మాట్లాడిన మాటలే. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. వినిన ఈ మాటలు బుద్ధి నేర్పిన యెహోయాదా మరణించగానే, అయ్యా ఇది దేవుని మాట, ఇలాగ చేయకపోతే వర్ధిల్లలేరు అన్నప్పుడు కుట్ర చేసి చంపారు. దాని పర్యవసనాన్ని వారు పొందారు. ఈరోజు చంపకపోయినా ఎవరి మనసులోనైనా అపవాది కుట్ర పుట్టిస్తూ ఉన్నట్లయితే అది క్షేమము కాదు అని తెలుసుకొని, మేము మా జీవిత కాలం అంతా కూడా కేవలం మా జీవితం వరకే కాదు, మా పిల్లలు తరతరాలు నీకు కృతజ్ఞులమై బ్రతకడానికి కృపనివ్వమని ఓ తండ్రి ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ గుణనామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.